నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. నేను ఈరోజు చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళేసొచ్చి, ఇంకా ఈయనకి సాయంత్రం టిఫిన్ వేద్దామని చెప్పి, ఇది నైట్ తీసిన వీడియో అనమాట. టిఫిన్ వేద్దామని చెప్పి ఫంక్షన్కి వెళ్ళొచ్చి, ఇంకా శారీ అది మార్చేసుకుని టిఫిన్ రెడీ చేస్తున్నాను అనమాట. పిండి నేను ప్రిపేర్ చేసి వెళ్ళలేదు. అందుకని చెప్పి ఇక ఇంట్లో కొంచెం చిరుధాన్యాల పిండి ఒకటి పట్టించి ఉంచాను కదా, అది దానిలో కొంచెం బొంబాయి రవ్వ వేశాను, కొంచెం అంత బియ్యం పిండి, కొంచెమే మైదా పిండి వేశాను, అట్టు అది మంచిగా రావటానికి అనమాట. ఇంకా అలాగే ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి సన్నగా కోసి వేద్దామని చెప్పి ఇలా శుభ్రంగా కడిగేసేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేయడానికి బల్ల ఒకటి ఉంది, చిన్న చెక్క బల్ల. ఇంకా అది ఎందుకులే మళ్ళీ తీసి కడిగి ఇదంతా పెద్ద పని అని చెప్పి నాకు అట్లా అనిపిస్తుంది ఒక్కోసారి ఎక్కువగా ఏమన్నా కట్ చేయాలి అని అంటే అది ఆ బల్ల మీదే కట్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా దీంట్లో కొంచెం అంత సరిపడినంత ఉప్పు కూడా వేశాను. ఇదంతా ఇవి కలిపేవన్నీ వేసేయని ఇదంతా మీకేమీ చూపించలేకపోయాను వీడియో తీసి. కొంచెం అంత పెరుగు కూడా వేశాను, కొంచెం అంత జీలకర్ర కూడా వేస్తున్నాను. పెరుగు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది అనమాట, అందుకని కొంచెం పెరుగు ఉందని చెప్పి పెరుగు కూడా వేశాను. సాయంత్రం పూట ఈయన అన్నం తినరు, ఏదైనా ఫ్రూట్స్ కానీ లేదంటే ఇట్లా టిఫిన్ ఏదో ఒకటి. నేను కూడా అంతే, అన్నం అనేది అసలు చాలా తగ్గించేసామన్నమాట ఎప్పటి నుంచో. ఇంకా కొంచెం అంత ఇలాగ సన్న ముక్కలుగా కోసేసుకొని, ఎందుకని తెలియదు కానీ హోటల్ స్టైల్లో కొయ్యాలి అని అనుకుంటాను, కానీ కొయ్యలేకపోతాను, నాకు చేత కాదు. ఎంత సన్నగా కోస్తున్నా కూడా వాళ్ళకిలాగా అసలు అంత చిన్న చిన్న ముక్కలు రావన్నమాట ఆనియన్స్ కోస్తూ ఉంటే. మా అమ్మాయి ఇది కట్ చేసేది సన్నగా కట్ అవుతుంది కదా, అది తీసుకుంటానంది. కానీ మళ్ళీ కొన్ని రోజులకి 2 రోజులు వాడతాము, ఇక 2 రోజులు పక్కన పడేసేస్తాం. దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. మళ్ళీ అది తీయాలి, కడగాలి, ఎందుకులే చేతి కింద ఇంకా చాకే ఉంటుంది కదా, దీంతోనే కట్ చేసేసుకుంటాలే, ఏమొద్దు, కొత్తలో 2-3 రోజులు కట్ చేస్తాను, తర్వాత దాని ముఖం కూడా చూడను అని చెప్పి ఇంకా నేను వద్దంటే వద్దన్నాను. ఇంకా అందుకని చెప్పి తను ఇంకా ఆగిపోయిందనమాట. ఇంకా ఇదిగోండి పచ్చిమిరపకాయలు కోస్తే చాలా టేస్ట్ వస్తుంది. నేను చట్నీ అంటూ కూడా ఏమీ చేయట్లేదు దోశల్లోకి. నైట్ ఇప్పుడు 8 అలా అయిపోయింది. ఇంకా ఈ గాజులు ఒకటి వేసుకున్నాను, కానీ ఈ రెడ్ కలర్ గాజులు మధ్యలోవి ఒకటే మెరుపులు అంతా ఒళ్ళంతా శారీ కట్టుకున్నాను, మంచి శారీనే. ఈ చేతులకి ఇదంతా మెరుపులుగా అంటుకుపోతున్నాయి అనమాట. ఇక గాజులు తీయటం మర్చిపోయాను. ముందల ఇవి కట్ చేసేసిన తర్వాత ఈ పిండి అంతా ఉంటుంది కదా, గాజులు కూడా తీసేసి రోజు ఇంట్లో ఉండే గాజులు వేసుకుంటాను. ఇక అవి వేసుకుందామని చెప్పి ఇప్పుడు కట్ చేస్తుంటే తెలుస్తుంది అనమాట, అయ్యో ఈ గాజులు మార్చుకోలేదు, శారీ అయితే మార్చుకున్నాను అని చెప్పి అనుకుని ఇంకా ఇదంతా ఈ పిండి, ఉల్లిపాయ ఇదంతా కూడా కలిపేసేసి మంచిగా కాసేపు నాంతా ఉంటుంది కదా, కొంచెం నా పని ఏదన్నా ఉంటే చూసుకుని వచ్చేసరికి అని ముందైతే ఈ పిండి ప్రిపేర్ చేసి ఇక్కడ పెట్టేసాను. ఇదిగోండి ఇలాగా సరిపడినంత నీళ్ళు పోసుకుని కలుపుకుంటాను అన్నమాట. చాలా బాగుంటుంది. అన్నీ చిరుధాన్యాలు కలిపిన పిండి కదా, అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో. ఎప్పుడు మనం మినుములు, ఈ బియ్యం కలిపి లేదంటే పెసలు బియ్యం కలిపి వేసుకునే దోశలే కాకుండా ఇలాంటివి కూడా అప్పుడప్పుడు వేసుకు తింటూ ఉంటే ఒంట్లో శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. నేను అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాను అన్నమాట. ఇది కలపటానికి కొంచెం ఎక్కువ పిండిలాగా అనిపిస్తుంది, కానీ ఇంకా నేను కూడా పుట్టినరోజు ఫంక్షనే కదా వెళ్ళింది, నాకు ఆకలి వేస్తుంది. అక్కడ కేక్ అది పెట్టారు, ఇంకా చాక్లెట్లు అవి ఇచ్చారు, డ్రింక్ అది ఇచ్చారు. అయినా కూడా కొంచెం తక్కువగానే తీసుకుని ఇంకా వచ్చేసాను. వచ్చిన తర్వాత నేను కూడా దోశలు వేసుకుని తిందాంలే ఇద్దరికి అని చెప్పి ఇలా జారుగా కలుపుతున్నాను. చాలా బాగుంటుంది. ఇట్లా కలిపేసుకుని కొంచెంసేపు పక్కన పెట్టేసుకోవాలి. పెరుగు కొంచెం పుల్లగా ఉండి కలిపింది వేసుకుంటే భలే టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇక ఉప్మాలు అవి ఏం చేయను ఇప్పుడు అని చెప్పి ఇదే కలిపేసేస్తున్నాను. ఇక ఈయన కూడా వచ్చి ఆకలేస్తుంది, త్వరగా కానీ అని అంటున్నారు. ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు కదా, ఆకలి ఎక్కువగా వేస్తుంది, నేను చేసేసి వెళ్తాను, హాట్ బాక్స్లో పెడతాను తినండి అంటే, ఏం అవసరం లేదు, నువ్వు వచ్చిన తర్వాతే చేసి పెడదు కానీ వెళ్ళిరా ముందు అని అన్నారు. అది చేసి పెట్టేసి వెళ్తే నాకు అక్కడికి వెళ్ళిన కాడి నుండి ఆయనకి ఇంకా టిఫిన్ వేసి పెట్టలేదనే ఆలోచన కూడా ఉండేది కాదు. వెళ్ళానే కానీ టిఫిన్కి ఉండలేరు, ఆకలేస్తుందేమో, త్వరగా వెళ్ళాలి అని అనిపించింది. ఇక తొందరగానే వచ్చేసానులే, నైటు 7:30 అంటే సంతకాడే వెళ్ళామన్నమాట. 4:30కే అట్లా వెళ్ళి వచ్చేసాము.
7:00కల్లా వచ్చేసాను. ఇంటి దగ్గర ఉంటే 7:30కి అట్లాగా తినేసేస్తారు. కరెక్ట్ టైమే. కొంచెం పావుగంట లేట్ అవుతుంటే ఆయనకి ఒంట్లో టాబ్లెట్లు వేసుకునేసరికి ఆకలి ఎక్కువ వేస్తుంది. ఇంకా ఆయనకి టిఫిన్ అది వేసి పెట్టేసేసాను. మంచిగా తినేసేసారు. నేను కూడా తినేసాను. ఇంకా ఇల్లు రేపొద్దునకి నీట్‌గా ఉంటుంది అని చెప్పి కొంచెం కాళ్ళ కింద కసకసలాడుతుంటే పైపైనే కొంచెం ఊడ్చేసాను. ఊడ్చేసి ఇదంతా ఎత్తి పోసేద్దామని చెప్పి పోగుచాట కూడా దగ్గర పెట్టుకున్నాననమాట. ఈ కాళ్ళ కింద పట్టా కూడా బయటికి తీసుకెళ్ళి ఒక్కోసారి గట్టిగా దులిపేసేస్తాను. లేదంటే ఇక్కడే దులిపాననుకోండి, ఇక్కడ దుమ్మంతా మళ్ళీ వీటి మీద పడుతుందని చెప్పి బయటికి తీసుకెళ్ళి దులిపేస్తాను. ఒక్కొక్కసారి పైనే ఏమీ లేదులే అంతగా అనుకున్నప్పుడు కొంచెం ఇక్కడే చీపురుతోటి అలా ఊడ్చేసేసి ఇక్కడే వదిలేస్తానమాట. 4 రోజులకు ఒకసారి కాళ్ళ కింద పట్టాలు వాష్ చేసేస్తాను. లేదంటే పద్దాకా తొక్కుతానే ఉంటాం కదా వంటగదిలో, అందుకని చెప్పి చిరాగ్గా ఉంటుంది నాకు. ఎప్పటికప్పుడు వాష్ చేసేసి పెట్టేసుకుంటాను. ఇక నేను పడుకున్నాను. ఆయనకి టిఫిన్ పెట్టేసి నేను పడుకున్నాను అనమాట. పొద్దున్నే లేవాలి కదా, నాకు త్వరగానే నిద్ర వచ్చేస్తుంది. టైం వచ్చి 10:30 అవ్వస్తుంది ఇప్పుడు. నేను నిద్రపోతుంటే టీవీ సౌండ్లు వినపడుతున్నాయి. కొంచెం అటు ఇటు కదులుతా లెగిసేసరికి ఏంటి ఇంకా పడుకోలేదా అని చెప్పి వచ్చి చూసేసరికి దానిమ్మకాయలు ఒలుస్తూ తింటున్నారనమాట. పొద్దున పూట దేవుడి దగ్గర దానిమ్మకాయ నైవేద్యంగా పెడతాం. ఏదో ఒకటి పండో ఫలమో, ఇక అవి సాయంత్రం పూట ఒలిసి తింటారనమాట. సాయంత్రం పూట టిఫిన్లు ఉంటే ఇక ఇవే ఫ్రూట్స్ కానీ, లేదంటే లైట్గా ఇడ్లీనో దోశ తిన్న తర్వాత ఇవి తింటారు. నేను తినేసాను, నీకు కూడా అట్టే పెట్టాను తిను అని అంటున్నారు. ఇక నేను వంటగదిలోకి వచ్చి ఇందాక శుభ్రం చేసుకొని వెళ్ళాను కదా, స్టవ్ అంతా తుడిచేసి పెట్టుకుని ఇవన్నీ పక్కన పెట్టేసి పొయ్యి మీద ఇంకా పెట్టలేదు. అవి గ్యాస్ ఏమంటారు అవి స్టాండ్లు, అవి పొయ్యి స్టాండ్లు. ఇక ఇవన్నీ సర్దేసేసుకుని వెళ్ళి పడుకుందాంలే అని చెప్పి ఇక ఇటు వచ్చాను. నాకేమో నిద్ర పట్టట్లేదు. ఇంట్లో ఉన్నది ఇద్దరమైనా ఒకళ్ళు పడుకుని ఒకళ్ళు పడుకోకుండా కొంచెం సందడిగా ఉంటే నాకు కూడా నిద్ర రావట్లేదు అనమాట. ఒక నిద్ర తీశాను, మళ్ళీ ఇక నిద్రపోదామంటే ఇక నిద్ర పట్టట్లేదు. ఇక రండి 11 అవ్వస్తుంది. ఇక ఇప్పుడు దాకా మెలకుగా ఉంటే నేను మీతో పాటు పడుకుని మీతో పాటు లేవాలంటే నాకు ఎట్లా కుదురుతుంది, రండి ఇక అని చెప్పి అని అంటున్నాను. ఇక ఇవన్నీ నీట్గా సర్ది పెట్టేసేసుకున్నాను. ఇంకా 4 గిన్నెలు ఉన్నాయి, అవేమో బయట పడేసేసాను. వంటిల్లు ఇలా ఉంటేనే పొద్దున్నే మనం లేచి ఈ వంటగదిలోకి వచ్చేసరికి ప్రశాంతంగా అనిపిస్తుంది. చికాకుగా ఉంటే పూజ చేయాలన్నా కూడా అదొక రకంగా ఇప్పుడు ఇవన్నీ సర్దుకుని మళ్ళీ పూజ చేసుకోవాలి, రాత్రే సర్దుకున్నా పోయేది, ఇప్పుడు ఈ పని ఉండేది కాదు అని అనిపించింది అనమాట. నాకు ఇక వంటిల్లే ప్రపంచం వెళ్ళే ఈ వంటగదే చూపిస్తున్నాను ఎప్పుడు చూపించినా. ఎందుకంటే వంటగది చూపిస్తుంటేనే మరి వ్యూస్ కూడా కొంచెంగా వస్తూ ఉన్నాయి అని అనిపిస్తుంది. అందుకని చెప్పి ఇక వంటగదిలే తమ్నెయిల్ కూడా వంటగదినే చేసేసాను అనమాట. తమ్నెయిల్ కూడా ఉంటానండి. ఈ రోజుకి ఇదే వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇదిగోండి చూడండి, టైం వచ్చేసి 10 నిమిషాలు తక్కువ 11 అవ్వస్తా ఉంది నైటు. ఈయన ఇంకా టీవీ చూస్తూనే ఉన్నారనమాట. ఇక నేను కూడా 4 గింజలు నోట్లో వేసేసుకుని ఇక రండి పడుకుందాము, ఇక పొద్దున్నే లేవాలి కదా, ఎట్లాగైతే ఎలాగూ మీతో పాటు నన్ను కూడా నిద్ర చెడగొడుతున్నారు అని చెప్పాను అన్నాను. ఇక అవి నీకే ఉంచాను తినేసేసి, ఇక నువ్వు కూడా పళ్ళెం కడిగేసేసి అక్కడ పెట్టేసాయి అని అంటున్నారు. ఇక నేను కూడా అవి ఆయన తిన్న తర్వాత 4 గింజలు ఉంచారు కదా, పెద్ద దానిమ్మకాయలేనండి, చాలా టేస్ట్గా ఉంటున్నాయి. కాయలు మాత్రం చాలా బాగుంటున్నాయి అనమాట. ఒకరోజు యాపిల్స్ తెస్తారు, ఒకరోజేమో ఇవి ఏమంటారు వాటిని కర్బూజా కాయలు, అలా ఏదో ఒకటి ఫ్రూట్స్ అనేవి మాత్రం కంపల్సరిగా తింటాము. అలాగే ఈయన కాలికి బాగోక మందులు వాడుతున్నారు, ఎక్కువగా చాలా మందులు వాడుతున్నారు. ఇక పడుకుంటే బాగా మత్తు కూడా వచ్చేస్తుంది అని అంటున్నారు అనమాట. ఈయనకి 2 సంవత్సరాల క్రితం కాలుకి యాక్సిడెంట్ అయ్యింది. పొద్దున్నే వెళ్తూ ఉంటే డ్యూటీకి కుక్కపిల్ల అడ్డం వచ్చి బండి స్కిప్ అయిపోయి పడిపోయారు. ఇంకా అదేమైందంటే బోను ఫ్రాక్చర్ అయ్యింది భుజం దగ్గర. దానికైతే ఆరోగ్యశ్రీ తరపున ఆపరేషన్ చేశారు. కాలుకేమో సిమెంట్ కట్టేశారు. 3 నెలలు కాలు కదపకూడదంటే 3 నెలలు మంచం మీదేనమాట. అన్ని సేవలు చేశాను. భగవంతుడు మంచిగా మా అందుండి ఆరోగ్యంగా మళ్ళీ కాలు నడవటానికి ఇచ్చాడు. అప్పటి నుంచి మేము ఆదివారం అసలు తిననంటే తినమని చెప్పి మొక్కుకున్నామన్నమాట. అట్లా మొత్తం నేనైతే శాంతానికి మానేశాను ఎన్వి తినడం. ఆయనే ఎప్పుడన్నా తింటారు. అయితే ఆదివారం అసలు తినరు. ఆదివారం శనివారం తప్ప ఇంకా మిగతా వారాలు తింటారనమాట. బుధవారం కూడా తినరు. ఇక ఇవిగోండి ఇవన్నీ మందులు ఈయనకి ఇచ్చినవి అనమాట. తినక ముందల, తిన్నాక, పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం, ఇంకా ఈ బాక్స్లో కూడా ఉన్నాయి చాలా మందులు. ఇవన్నీ రోజుకు 10 బిళ్ళల పైనే వేసుకుంటున్నారు. ఇన్ని బిళ్ళలు కనుక నేను వేసుకోవాలనుకుంటే నాకు రోగం ఉన్నా సరే నేను ఏమైనా అయిపోయి నేను అసలు
బిళ్ళలు వేసుకొని పక్కన పడేసేస్తానమాట. నాకు అసలు ఈ ట్యాబ్లెట్లు వేసుకోవడం అంటేనే నాకు గిట్టదు. ఎందుకని తెలీదు, అదో రకంగా ఉంటుంది. ఎప్పుడన్నా జ్వరం వచ్చి 1 ట్యాబ్లెట్ వేసుకోవాలంటేనే వేసుకోలేకపోతానమాట. ఇంకా చాలా విషయాలు చెప్పాలి మీతో వచ్చే వీడియోలో.